హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మనం సబ్ట్రాక్షన్లో ఇంకొక మెథడ్ నేర్చుకుందాము. ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా వినండి. సబ్ట్రాక్షన్లో టాపిక్ వచ్చేసి నో బారోయింగ్. ఇందాక బారోయింగ్ చేసుకున్నాం కదా, అప్పుగా తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నో బారోయింగ్ మెథడ్ అంటే మనం అప్పుగా తీసుకోకుండా చేయడం అన్నమాట. అప్పుగా తీసుకోవడం అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం 1 తీసుకుంటే 10 ఎందుకు అవుతుంది, 10 తీసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ అవుతుంది, ఇట్లా అట్లా అని చెప్పి. ఇది ఒకటి చూడండి, 27 - 9. 27 నుంచి మనం 1 బారో తెచ్చుకుంటే 17 - 9 = 18. ఓకే, దీన్ని ఇప్పుడు నో బారోయింగ్ మెథడ్లో చేద్దాం. ఇప్పుడు 27 - 9 ఉంది. ఇప్పుడు 7 నుంచి వెళ్ళి 9 పోదు, అంటే తీసివేయడానికి అవ్వదు. సో ఇక్కడ +1 యాడ్ చేసుకోండి. ఈ +1 9 + 1 10 అవుతుంది. సో రౌండ్ ఫిగర్ వచ్చేలాగా మనం నెంబర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 యాడ్ చేసుకున్నాం అనుకోండి, రౌండ్ ఫిగర్ అవుతుంది. సో ఈజీగా అవుతుంది అన్నమాట. అందుకని 1 యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 28 - 10. ఇప్పుడు చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, 8 - 0 అంతే, సింపుల్. మళ్ళీ మైనస్ వేయాలి. +1 యాడ్ చేస్తే ఏమంటుంది, రౌండ్ ఫిగర్ అవుతుంది. సో మనం బారో తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉండకుండా అవుతుంది అనమాట. ఇప్పుడు అట్లనే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి చూద్దాం. 38 - 29. ఓకే, ఇప్పుడు కూడా మనం సేమ్ మళ్ళీ బారో తీసుకొని చేసామనుకోండి. 1 బారో తీసుకొచ్చుకుంటే 18 అవుతుంది. 18 అంటే మళ్ళీ 9, ఇక్కడ 2 ఉంటుంది, -2 అంటే 0, 9 అవుతుంది. ఇట్లా కాకుండా ఇప్పుడు నో బారోయింగ్ మెథడ్లో చూద్దాం. 38 - 29. ఓకే, ఇక్కడ చూడండి, +1 యాడ్ చేయండి. +1 యాడ్ చేస్తే ఇది రౌండ్ ఫిగర్ 30 అవుతుంది కదా. సో 39 - 30. ఓకే, చూడండి ఈజీగా. అంటే చూడండి, ఇప్పుడు 38 - 29 చేసిన దానికి 38 - 29 అంటే 39 - 30 చేస్తే కొంచెం ఈజీగా మనకు అర్థమవడానికి ఇది నో బారోయింగ్ మెథడ్. ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బారో తీసుకొని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఇక్కడ 1 తీసుకోగానే ఇక్కడ 10 వచ్చింది, మళ్ళీ ఇక్కడ 1 అక్కడికి ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ -1 చేసుకోవాలి. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా అన్నమాట. చూడండి, ఇప్పుడు 86 - 77. ఓకే, చూడండి, ఇప్పుడు మళ్ళీ 1 బారో తీసుకుంటే 16 అవుతుంది. 16 - 7 చేస్తే 16 - 7 8 అవుతుంది. 16 - 7 చూడండి, 16 - 7 ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఓకే, 16 - 7 కౌంట్ చేయండి ఒకసారి. ఓకే, 9 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ 1 బారో ఇచ్చేసినాం కాబట్టి 7 ఉంటుంది. 7 - 7 0. ఏ నెంబర్నైనా ఆ నెంబర్తో మైనస్ చేస్తే 0 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 86 - 77 ఉంది కదా, దీన్ని నో బారోయింగ్ అంటే ప్లస్. ఇక్కడ ఎంత యాడ్ చేస్తే రౌండ్ ఫిగర్ అవుతుంది? 3 యాడ్ చేసుకుందాం మనం. 3 యాడ్ చేసుకుంటే రౌండ్ ఫిగర్ అవుతుంది. సో 3 యాడ్ చేసుకుంటే ఎంత అయింది? 86 + 3 89 - 80 అయింది. సో 89 - 80 = 9. ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది 9. ఇక్కడ 0 పెట్టుకున్నా పర్లేదు, పెట్టినా పర్లేదు కాబట్టి. సో 9 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చేద్దాం. చూడండి, 2 3 9 7. ఓకే, అట్లనే 1 3 8 and 9. ఓకే, ఇట్లా అంటే కొంచెం ఈజీగా అయ్యేలాగా. ఇప్పుడు దీనికి ప్లస్ ఇక్కడ ఎంత యాడ్ చేసుకుంటే రౌండ్ ఫిగర్కి దగ్గరగా ఉంటుంది. మనకు కావాల్సింది 1 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 1's ప్లేస్లో 10's ప్లేస్లోనే బిగ్ నెంబర్స్ ఉన్నాయి, మిగిలినవన్నీ సేమ్ ఆర్ తక్కువ నెంబర్లో ఉన్నాయి. సో అది పర్లేదు కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ 1 యాడ్ చేసుకుందాం, +1 యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది అంతే. మనకి ఏవేవి బిగ్ నెంబర్స్ ఉన్నాయో ఏవేవి స్మాల్ నెంబర్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని
అక్కడ వరకు ఎంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఒక్కసారి కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి జస్ట్ చూడగానే తెలిసిపోతుంది మనకి. ఇది వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి 2, 3, 9 and 8. ఓకే, నెక్స్ట్ 1, 3 and 8, సారీ 89 కదా, 89 + 1 90. ఓకే, ఇప్పుడు చూడండి 8, 9 - 9 0, 3 - 3 0, 1. చూసారా 1008. ఇప్పుడు మనం ఇది చేసుకున్నా కూడా సేమ్ వస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి.